హలో అండి, నమస్తే. ఈరోజు నేను పుష్ప 2 మూవీ గురించి ఒక టాపిక్ మాట్లాడుకోవాలి అని స్టార్ట్ చేశాను. కానీ చూస్తూ చూస్తూ ఈ పుష్ప మూవీలో ఒకటి కాదు, రెండు కాదు, 3 పెద్ద కాంట్రవర్సీస్ ఇప్పుడు వచ్చేసినాయి. ప్రమోషన్ కన్నా కాంట్రవర్సీసే ఎక్కువైతున్నట్టున్నాయి. ఇదన్నీ కాకోకుండా ఇంకా ఒక బోనస్ కూడా ఒకటి ఉంది, దాని గురించి మాట్లాడుకుందాము. సో నేను రేటింగ్ అని కాదు, కానీ సివియారిటీ ఆఫ్ ది కాంట్రవర్సీ ప్రకారంగా 3-2-1 మాట్లాడుకుందాం. సో నంబర్ 3 కాంట్రవర్సీ వచ్చేసి బగీరా వర్సెస్ పుష్ప 2 కాంట్రవర్సీ ఇన్ కర్ణాటక రిలీజ్. సో బగీరా 2 అనే కన్నడ మూవీ తెలుగులో డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేశారు ఆన్ అక్టోబర్ 31. కానీ చాలా స్క్రీన్స్ నుంచి ఆంధ్ర తెలంగాణ రెండు ఏరియాస్లో బగీరా తెలుగు మూవీని తీసేశారు. ఎందుకంటే ప్రాబబ్లీ ఎక్కువ టికెట్ సేల్స్ లేవేమో, ప్లస్ వేరే తెలుగు మూవీస్ లక్కీ భాస్కర్ రిలీజ్ అయింది, కా రిలీజ్ అయింది, తమిళ్ నుంచి అమరన్ రిలీజ్ అయింది. ఇవన్నిటి మధ్యలో ఒక తెలుగు డబ్డ్ కన్నడ మూవీ బగీరా అంతగా ఆడలేకపోయింది, దాన్ని తీసేశారు. దాన్ని కొంతమంది కర్ణాటకలో కొంచెం హర్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటారంటే, మీరు తెలుగులో మనం ఒక కన్నడ మూవీ తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తే కూడాను మీరు స్క్రీన్స్ ఇవ్వట్లేదు, అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు అని వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఇటువైపు వీళ్ళు తెలుగు వాళ్ళు ఏమంటున్నారు, మాకు మీరు ఇచ్చారు, అది జనాలు చూడట్లేదు, అందుకే తీసేసాము, దాంట్లో ఏముంది అని. సో దీంట్లో ఎవరు కరెక్ట్? సో మీకు కొంచెం బ్యాక్డ్రాప్ ఇవ్వాలి. నేను యాక్చువల్లీ బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ బళ్ళారి. మా ఇంట్లో మేము మాట్లాడేది కన్నడనే. నేను చదివిండేది కన్నడ ఇంగ్లీష్ మీడియం, కన్నడ యాజ్ సెకండ్ లాంగ్వేజ్. ప్లస్ మా ఇంట్లో నా కొడుకుకి ఇక్కడ టొరంటోలో ఉండి కూడాను కన్నడ సంఘాలో కన్నడనే నేర్పిస్తున్నాము. కానీ బళ్ళారి బార్డర్ ఏరియా కాబట్టి తెలుగు మూవీస్ పిచ్చి చాలా ఉంది. ప్లస్ మా ఇంట్లో కన్నడ న్యూస్ పేపర్ వచ్చేది, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ వచ్చేది, తెలుగు న్యూస్ పేపర్ వచ్చేది. సో ఈ టాపిక్ గురించి ఎవరైనా మాట్లాడగలరు అంటే ఐ థింక్ నేనే పర్ఫెక్ట్ క్యాండిడేట్ అనుకుంటున్నాను. సో దీంట్లో తప్పు ఎటువైపు ఉంది అని చూసే కన్నా దీని నుంచి లాభం ఎవరికి ఉంది? ఎవ్వరికి లేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే పుష్ప 2 కాంట్రవర్సీకి పబ్లిసిటీ ఎక్కువ దొరికిందే కానీ ఎవ్వరికీ ఏం లాభం లేదు. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు. నేను చిన్నప్పుడు కన్నడ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు తెలుగు మూవీసే కాకుండా నాన్ కన్నడ మూవీస్ ఏవైనా కానీ 3 వీక్స్ రిలీజ్ అవ్వకూడదు, 3 వీక్స్ అయిన తర్వాతనే రిలీజ్ చేయాలి కర్ణాటకలో, లేకుంటే మా కన్నడ మూవీస్కి స్క్రీన్స్ దొరకట్లేదు అని చాలా గట్టిగా పోరాటం చేశారు. అది ఒకళ్ళిద్దరు కాదు, మొత్తం కన్నడ మూవీ ఇండస్ట్రీ పెద్దలంతా కలిశారు ఈ మూమెంట్లో. అండ్ 2-3 నెలల దాకా 3-4 మంత్స్, ఒక 10 మూవీస్ అనుకుందాం, ఇవి ఎఫెక్ట్ అయినాయి. కానీ అది ఇట్స్ నాట్ ఎ సస్టైనబుల్ మోడల్. ఎందుకంటే అల్టిమేట్లీ మూవీ ఇండస్ట్రీ వచ్చేసి ఇట్స్ ఎ డిమాండ్ డ్రివన్ మార్కెట్. డిమాండ్ ఉంటే మూవీ నిలుస్తుంది, డిమాండ్ లేకపోతే ఎవ్వరూ కాపాడలేరు. డిమాండ్ ఎప్పుడు ఉంటుంది? మంచి మూవీ ఉంటే డిమాండ్ ఉంటుంది. సో కన్నడ వాళ్ళు ఇప్పుడు కన్నడ మూవీస్, మంచి మూవీస్ వేరే స్టేట్లో ఆడట్లేదా? అసలు కాంతారా ఎంత పెద్ద హిట్ అయింది, కేజీఎఫ్ ఎంత పెద్ద హిట్ అయింది, చార్లీ ఎంత పెద్ద హిట్ అయింది, ఇవన్నీ కూడాను ఎక్కువ థియేటర్స్ తర్వాత ఆర్గానికలీ గ్రో అయిన నెంబర్ ఆఫ్ థియేటర్స్. కర్ణాటక నుంచి వచ్చే స్టార్స్ కూడాను వేరే ఇండస్ట్రీస్లో ఎంత మంచి పేరు ఉంది. కిచ్చా సుదీప్ కానివ్వండి, ఇప్పుడు నెక్స్ట్ హనుమాన్ 2లో రిషబ్ శెట్టి కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్స్ కానివ్వండి, వాళ్ళకు కూడాను ఎంత మంచి మార్కెట్ ఉంది ఇక్కడ. ప్రకాష్ రాజ్ కూడాను కర్ణాటకనే కదా. సో
కర్ణాటక ఇండస్ట్రీ వాళ్ళు ఇఫ్ దే ఆర్ బిహైండ్ దిస్, వాళ్ళు ఇలాంటివి చిన్న చిన్నవన్నీ వదిలేయాలి. వాళ్ళ మొత్తం మూవీని ఒక మంచి ప్రోడక్ట్ని ఎలా అందించగలం అని కాన్సన్ట్రేట్ చేయాలి. ప్లస్ బగీరా కూడా మీరు చూస్తే October 31 రిలీజ్ అయిన తర్వాత నవంబర్ లాస్ట్ వీకెండ్కెల్లా November 22 అప్పుడే వచ్చేసింది నెట్ఫ్లిక్స్లో. సో ఓన్లీ 3 వీక్స్ రిలీజ్ విండో పెట్టుకున్నారు. 3 వీక్స్లో కర్ణాటకలోనే 3 వీక్స్ ఉన్నాయంటే వేరే థియేటర్స్లో వేరే స్టేట్లో ఎందుకు ఆడుతుందండి? ఎంత తెలుగు డబ్ చేసినా ఈ ఆర్గ్యుమెంటే తప్పని నేను చెప్తాను. అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మంచి ప్రోడక్ట్ ఉంటే గనక ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇండియాలో మంచి మూవీ ఉంటే, irrespective of language, irrespective of the actor and irrespective of the production house, అది డెఫినెట్గా పెద్ద హిట్. వాళ్ళు రిలీజ్ చేసిన స్టేట్లో కాకుండా ఆల్ ఓవర్ ఇండియా మంచి ప్రోడక్ట్ ఉంటే డెఫినెట్లీ పీపుల్ విల్ కమ్ టు ది థియేటర్స్. అది కన్నడ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు మర్చిపోకూడదు. ఈ ఇయర్ డెఫినెట్లీ 2024లో చాలా తక్కువ కన్నడ మూవీసే హిట్ అయినాయి. అది పెద్ద లాసే కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి. కానీ దీని నుంచి నేర్చుకోవాలి, బయటపడాలి, మంచి ప్రోడక్ట్స్ తీసుకొచ్చి దీనికి బదులు చెప్పాలి. అది నా ఒపీనియన్ ఈ కాంట్రవర్సీ గురించి. మధ్యలో పుష్ప 2 అన్నెసెసరీగా ఇరుక్కుంది అని చెప్పను, కానీ అన్నెసెసరీగా ఇంకా ఎక్కువ పబ్లిసిటీ వచ్చింది పుష్ప 2కి. పాపం పుష్ప మూవీ ఏం చేసిందండి, వాళ్ళేం డబ్బులు ఇచ్చి మీరు చూడకండి అని ఏం చెప్పలేదు కదా. సో కానీ కాంట్రవర్సీ మొత్తం పుష్ప 2 పేరు మీద ఒకటి రిజిస్టర్ అయింది. నెక్స్ట్ కాంట్రవర్సీ వచ్చేసి పుష్ప 2 నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటర్ వర్సెస్ కల్కి ప్రొడ్యూసర్స్. ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉంది. నాకు కూడా ఫుల్ డీటెయిల్స్ తెలియదు, కానీ నాకెంత తెలుసో దాని గురించి మాట్లాడుకుందాం. సో కల్కి మూవీ వచ్చేసి నార్త్ అమెరికా అండ్ యూరోప్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ప్రత్యంగర సినిమాస్ అని తీసుకున్నారు. వాళ్ళు ఆ డిస్ట్రిబ్యూషన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇంకో థర్డ్ పార్టీకి ఇచ్చారు, ద విలేజ్ గ్రూప్ అనుకుంటా. వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇచ్చారు. సో ప్రొడ్యూసర్స్ దగ్గర రిటర్నబుల్ అడ్వాన్స్ అని ఏమో పెట్టుకుంటారంట. అంటే మినిమం గ్యారెంటీ, ఇంత మినిమం అడ్వాన్స్ మీరు మేము మా దగ్గర పెట్టుకుంటాము, దీనికన్నా తక్కువ కలెక్షన్స్ వస్తే ఇది మీకు ఇవ్వము. ఫర్ ఎగ్జాంపుల్ $1 million పెట్టుకున్నామంటే $500,000 కలెక్షన్స్ వచ్చినాయంటే మేము మిగతావి మీకు రిటర్న్ ఇవ్వము. అది మా మినిమం గ్యారంటీ అని. దానికన్నా ఎక్కువ ఏమొస్తుందో ద రిమైనింగ్ అమౌంట్ దాన్ని పర్సంటేజ్ ఏమి ఒప్పుకున్నామో దాని ప్రకారం మీకు ఇస్తాము అని. కానీ ఇప్పుడు కల్కి 2 ప్రొడ్యూసర్స్ అంటే మేజర్లీ వైజయంతి మూవీస్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ చేంబర్లో ఒక కేసు పెట్టారు. ఏమిటంటే ప్రత్యంగర సినిమాస్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్లో దే హ్యావ్ అండర్ రిపోర్టెడ్ ది నంబర్స్, అంటే కావాలనే తక్కువ సేల్స్ అయ్యాయి టికెట్స్ అని రిపోర్ట్ చేశారు. ఇది మమ్మల్ని మోసం చేస్తున్నట్టే. ఎందుకంటే తక్కువ నంబర్స్ వచ్చినాయి అంటే వాళ్ళకి ప్రొడ్యూసర్స్కి ఇచ్చే పర్సంటేజ్ తగ్గుద్ది, ప్లస్ వాళ్ళు ఈ రిటర్నబుల్ అడ్వాన్స్ని కూడాను రిటర్న్ చేయలేదు. అది కాంట్రవర్సీ. దాని నుంచి వాళ్ళు ఏమంటున్నారంటే పుష్ప 2 రిలీజ్ కూడాను ఇదే డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చారు కాబట్టి ఆ ప్రీవియస్ మూవీ అమౌంట్ సెటిల్ చేసేదాకా పుష్ప 2 వీళ్ళు రిలీజ్ చేయకూడదు, వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయకూడదు నార్త్ అమెరికాలో యూరోప్లో రిలీజ్ అవ్వకపోతే ఇది చాలా పెద్ద దెబ్బ పుష్ప 2 ప్రొడ్యూసర్స్కి. సో ఇది డెఫినెట్లీ వాళ్ళు దీన్ని రిజాల్వ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే చాలా పెద్ద డయాస్పోరా ఇక్కడ ఉండేది. నార్త్ అమెరికా అంటే USA ప్లస్ కెనడా అండ్ యూరోప్లో కూడాను చాలా పెద్ద డయాస్పోరా ఉన్నారు. అండ్ పుష్ప 2 ఇది ప్రత్యంగర వచ్చేసి తెలుగు ఒక్కటే కాదు, తెలుగు, తమిళ్, మలయాళం అండ్ హిందీ కూడాను ఏ క్రియేషన్స్ ఏ ఫిలిమ్స్ కూడాను ఇన్వాల్వ్డ్ ఉన్నారు ఈ కాంట్రవర్సీలో. సో అగైన్ పుష్ప 2 ఏం చేయలేదు, కానీ ఎవరో చేసిన మిస్టేక్కి
పుష్ప 2 ప్రొడ్యూసర్స్ మీద ఇప్పుడు తల మీద వచ్చేసింది. సో ఇది కూడా ఒక పెద్ద కాంట్రవర్సీ. ఇది అప్పుడే 2-3 వీక్స్ అయినాయి. నాకు తెలియదు కానీ ఇంకా ఇది నడుస్తుందో లేదో తెలియదు కానీ టికెట్స్ అంటూ ఓపెన్ అప్ అయినాయి. ఇప్పుడు నేను అప్పుడే బుక్ చేసుకున్నాను, ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ప్లస్ ఇప్పుడు కూడా నేను జస్ట్ నౌ చెక్ చేశాను, ఇక్కడ కెనడాలో ఐ యామ్ ఏబుల్ టు బుక్ ఎ టికెట్. నేను ఇప్పుడు కావాలంటే బుక్ చేసుకోవచ్చు. డెఫినెట్గా దీన్ని రిజాల్వ్ చేసుకుంటారు. కానీ అగైన్ ఇంట్రెస్టింగ్లీ పుష్పనే ఇక్కడ మళ్ళీ కాంట్రవర్సీలో ఇరుక్కుంది. ఇది నెంబర్ 2. అండ్ దెన్ ద బాప్ ఆఫ్ ఆల్ కాంట్రవర్సీస్ ఇది వచ్చేసి డిఎస్పి వర్సెస్ తమన్. సో ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? సో కొంచెం వెనక్కి వెళదాం. పుష్ప 2 రిలీజ్ డేట్ ఒరిజినల్ వచ్చేసి August 15th. అక్కడి నుంచి పుష్ అవుతూ డిసెంబర్కి లాక్ చేశారు. ఎందుకంటే అంత పెద్ద మూవీ వస్తుందంటే తెలుగులోనే కాదు వేరే లాంగ్వేజెస్లో కూడాను మ్యాక్సిమం నంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్ విండో కావాలి. అటువైపు ఏ మూవీస్ ఉండకూడదు, ఇటువైపు ఏ మూవీస్ ఉండకూడదు. అది సింక్ అయ్యి అంతమందికి ఇన్ని లాంగ్వేజెస్లో సెట్ అయ్యి రావడానికి డెఫినెట్లీ కొంచెం టైం పట్టింది. అంత చూసుకునేసరికి డిసెంబర్ కరెక్ట్ మంత్ అని అనుకున్నారు, దానికి పుష్ చేశారు. కానీ దీని నుంచి రిపుల్ ఎఫెక్ట్స్ షురూ అయినాయి. ఏంటంటే షూటింగ్ డిలే అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ షూటింగ్ డిలే అయితే సాంగ్స్ రికార్డింగ్ అయ్యి ఉండొచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రీ రికార్డింగ్ అది షూటింగ్ అయిన తర్వాతనే అది ఒక సీక్వెన్స్లో ఎడిట్ అవ్వాలి. ఎడిట్ అయిన తర్వాత రికార్డింగ్ రావాలి. అది ఒక్క లాంగ్వేజ్ కాదు, ఎన్ని లాంగ్వేజెస్లో డబ్బింగ్ చేయాలి. డబ్బింగ్ చేసిన తర్వాత దానికి తగ్గట్టు మూడికి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వాలి. ఇంత లోపల దేవిశ్రీ ప్రసాద్ అప్పుడే ఇంకో పెద్ద మూవీ కంగువా, అంటే ఆ మూవీ రిజల్ట్ పక్కన పెడితే అప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇది పెద్ద మూవీయే. సో దీని నుంచి చాలా బ్యాక్ అండ్ ఫోర్త్ అయినట్టున్నాయి. మీడియాలో రాలేదు కానీ ఎండ్ రిజల్ట్ వచ్చేసి సడన్గా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంప్లీట్ చేస్తాడు అని న్యూస్ వచ్చింది. అంటే ఒక మూవీకి హిట్ పార్ట్ 1 మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా ఉండి అది మ్యూజిక్ చాలా పెద్ద హిట్ అయిన తర్వాత పార్ట్ 2లో ఇలా సడన్గా లాస్ట్ 1 మంత్లో రిలీజ్ అయ్యే కన్నా 1 మంత్లో మ్యూజిక్ డైరెక్టర్ని రీప్లేస్ చేసి దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేశారంటే దేవిశ్రీ ప్రసాదే చాలా కాంట్రవర్షియల్. తను రిప్లై చేయట్లేదు, డైరెక్టర్కి కానీ హీరోకి కానీ ప్రొడ్యూసర్స్కి కానీ రిప్లై చేయట్లేదు. అందుకనే వాళ్ళు వేరే గత్యంతరం లేకుండా తమన్ని పెట్టుకున్నారు అని కొంచెం మీడియా లీక్స్లో న్యూస్లో ఇండైరెక్ట్గా ఇవి ప్లాన్ చేశారు. కానీ నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్, తమిళనాడులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అమ్మో అసలే డిఎస్పి మీకు గుర్తుందో లేదో బోయపాటి శ్రీనుని కడిగేశాడు ఒకసారి స్టేజ్ మీద. ఈసారి స్టేజ్ మీద వచ్చి తమిళ్లో మాట్లాడుకుంటూ సడన్గా ఎవరో క్రౌడ్లో ఏమో అడిగితే, అవును తమ్ముడు మనకి కావాల్సిండేది మేమే లాక్కోవాలి, అవును కదా బన్నీ అని అల్లు అర్జున్ని కూడా ఇంక్లూడ్ చేశాడు. అల్లు అర్జున్ ఫేస్ అయితే నువ్వు స్టార్ట్ చేసుకుంటున్నావు అర్థమైంది నాకు, ఊరికే ఉండిపోయాడు. డైరెక్ట్గా తెలుగులో ప్రొడ్యూసర్ని పేరు పెట్టి మీరు ఎప్పుడు ప్రేమ ఉంది నా మీద, కానీ ప్రేమ కన్నా ఎక్కువ మీకు కంప్లైంట్సే ఉంటాయి, మ్యూజిక్ టైంకి ఇవ్వలేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ టైంకి ఇవ్వలేదు, ఇప్పుడు సాంగ్ రిలీజ్కి కూడా ప్రమోషన్స్కి టైంకి రావట్లేదు, అన్ని కంప్లైంట్సే మీకు అని తెలుగులో. అది ఎంత స్ట్రాటజిక్ చూడండి. తమిళ్లో హీఈస్ వెరీ ప్రొఫిషియెంట్ ఇన్ తమిళ్, కానీ తెలుగులోనే ఎందుకు మాట్లాడాడు? ఇది తెలుగు మీడియాలో అందరూ వినాలి, అందరూ తెలుగు స్టేట్స్లో కూడాను వినాలి, అప్పుడు మెసేజ్ పాస్ ఆన్ అవుద్ది. అది స్టేజ్లో అది కూడా చెప్పాడు. డైరెక్ట్గా చెప్పుకునే కన్నా ఇదే చాలా బాగుంటుంది స్టేజ్ మీద అని. అమ్మో డిఎస్పి అది అక్కడి దాకా వచ్చేసింది.
ఇది వచ్చేసి దిస్ ఈజ్ ఇదేమి వేరే వాళ్ళు చేసి పుష్ప 2 టీం వాళ్ళు ఇరుక్కున్నారని చెప్పను, కానీ పుష్ప టీం వాళ్ళే స్వయం కృతాపరాధం. అది ఓకే, తమన్ని పెట్టుకున్నారు, దాన్ని ఓకే. ఇది సైడ్కి ఎందుకు మా మీడియాకి లీక్ చేసి న్యూస్లు అన్నీ ఇవ్వాలండి, అవి అక్కర్లేదు కదా. మీకు గుర్తుంటే ఇంద్ర మూవీ అప్పుడు మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్, అప్పట్లో ఒక సాంగ్ సడన్గా ఒక సాంగ్ కావాల్సి వస్తే వెరీ క్యాజువలీ చిరంజీవి అండ్ వైజయంతి మూవీస్ వాళ్ళందరూ అడిగారంట, మణి ఇది కావాలి కానీ నువ్వు అవైలబుల్ లేదు, మేము వేరే వాళ్ళని పెట్టుకుంటున్నాము అని అంటే ఆర్పి పట్నాయక్ పెట్టుకోండి, ఐ హ్యావ్ నో ఇష్యూస్ అని ఆర్పి పట్నాయక్ అయ్యయ్యో అయ్యయ్యో పాట కంపోజ్ చేశారు. అంతే, అయిపోయింది. దాంట్లో కాంట్రవర్సీ ఏముంది? ఏం లేదు. కానీ ఇక్కడ అబ్బా కాంట్రవర్సీ మీద కాంట్రవర్సీ. మొత్తానికి పుష్ప 2 ప్రతి ఒక్క ఈవెంట్కి ఒక కాంట్రవర్సీ చేసే తీరాలి అని డిసైడ్ అయినట్టున్నారు. ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి, ఇంకా ఏవేవి బయటకు వస్తాయో చూద్దాము. ఇదొక ఎంటర్టైన్మెంట్, మూవీ కాకుండా, మూవీ కన్నా ముందర ఇదొక ఎంటర్టైన్మెంట్. ఇవన్నీ కాకుండా మీకు మొదట్లో ఏం చెప్పాను, బోనస్ ఒకటి చెప్తాను అన్నాను కదా, అది ఇంకోటి ఏంటంటే రష్మిక మందన వచ్చేసి ఆహా నేనేం తక్కువ, నేను ఒక రాయి విసరుతానని. అది తమిళ్లో వాళ్ళు అబ్బా ఇది ఎంత స్టేజ్ అంటే వాళ్ళు ఏమడిగారు, మీకు కావాల్సిన హస్బెండ్ ఎలా ఉండాలి, అసలు మీరే ప్రపోజ్ చేస్తారా వాళ్ళు ప్రపోజ్ చేయాలా, మీకు ఇండస్ట్రీ వాళ్ళు కావాలా నాన్ ఇండస్ట్రీ వాళ్ళు కావాలా అని అంటే తను ఇది అందరికీ తెలిసిండేదే నా గురించి, ఇది ఎందుకు అడుగుతున్నారు అంటే మన ఫ్యామిలీ స్టార్ ద విజయ్ దేవరకొండ గురించి ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చింది. ఇది ఓకే, తను హింట్ ఇవ్వాలనుకుంటే ఓకే, కానీ ఇది న్యాచురల్గా ఉండలేదు, డెఫినెట్గా స్టేజ్డ్గానే అనిపించింది. అండ్ మీకు గుర్తుంటే అనిమల్ మూవీ ప్రమోషన్స్ బాలయ్య గారి అన్స్టాపబుల్ షోలో వచ్చినప్పుడు కూడాను దీన్నే వాడుకున్నారు. రష్మిక విజయ్ దేవరకొండని కాల్ చేసి తర్వాత రణబీర్ కపూర్ మాట్లాడి ఆహాహాహా ఎంత బాగా వాడేసుకుంటున్నారు, బ్రాండ్ వాల్యూని మెచ్చుకోవాలి. పర్సనల్ ప్రమోషన్, మూవీ ప్రమోషన్, ఓకే బాగానే ఉంది. ఇన్ని కాంట్రవర్సీస్ ఎందుకు? ఒక పెద్ద హైపే క్రియేట్ అయింది, మంచి మూవీనే వస్తూ ఉంది, కాంట్రవర్సీస్ ఎందుకు? లోపల ఏమైనా తేడా ఉందా అని నా ప్రశ్న. అంతే గైజ్ ఈరోజుకి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ టైం.